హిట్ మ్యాన్ రోహిత్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడబోతోందా? లార్డ్స్లోనే లాస్ట్ మ్యాచ్ ఆడేస్తాడా? వెయిటింగ్లో ఉన్న కుర్రాళ్ల కోసం రోహిత్ దారి చేయాల్సిందేనా? ఇదే మాట రోహిత్కు సెలెక్టర్లు చెప్పేశారా? టీమిండియాలో అసలేం జరుగుతోంది? నలభై 47 బంతులు 26 పరుగులు, ఇందులో ఒక 4, ఒక 6. స్ట్రైక్ రేట్ జస్ట్ 55.32. కార్డిఫ్ వన్డేలో రోహిత్ శర్మ గణాంకాలివి. ఈ ఇన్నింగ్స్ తర్వాతే హిట్ మ్యాన్ పని అయిపోయిందనే టాక్ ఊపందుకుంది. అంతర్జాతీయ కెరీర్ క్లైమాక్స్ చేరిందనే కథనాలు ప్రచారంలోకి వచ్చేసాయి. లార్డ్స్ లో ఫేర్వెల్ మ్యాచ్ ఆడబోతున్నాడనే టాక్ కూడా ఎక్కువైపోయింది. ఇప్పటికే సెలెక్టర్లు చెప్పేశారనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి వన్డేల్లో రోహిత్ శర్మ తోపు ప్లేయర్. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన మొనగాడు. కెరీర్ ఆరంభంలో ఇన్నింగ్స్ ను నిదానంగా మొదలుపెట్టి ఆ తర్వాత గేర్లు మార్చేసేవాడు. పక్క ప్లానింగ్ తో ఇన్నింగ్స్ ను బిల్డ్ చేసేవాడు. ఆ తర్వాత కెప్టెన్ అయ్యాక గేమ్ ప్లాన్ ను మార్చేసుకున్నాడు. తొలి బంత్ నుంచి అటాక్ చేయడం అలవాటు చేసుకున్నాడు. బౌలర్ ఎవరైనా బంత్ ఏదైనా తొలి 10 ఓవర్లోనే మాక్సిమం పరుగులు రాబట్టాలన్నది హిట్ మ్యాన్ టార్గెట్. 2023 వన్డే వరల్డ్ కప్లో అదే చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుండి నడిపించాడు. ఫైనల్లో భారత్ ఓడిపోయిన హిట్ మ్యాన్ మంచి మార్కులే సాధించాడు. అలాంటి రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో మాత్రం డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. అవతల లైన్లోని ప్లేయర్లు స్ట్రోక్ ప్లేతో కట్టుబడేస్తున్న టైంలో క్రీజ్లో తరపడ్డాడు. డిఫెన్స్ మోడ్లో కనిపించాడు. రోహిత్ కొట్టిన షాట్లు ఎక్కువగా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2 బౌండరీలు ట్రేడ్ మార్క్ షాట్లు అయినా ఒకప్పుడు హిట్ మ్యాన్ అయితే కనిపించలేదు. రోహిత్ శర్మకు సవాలు కొత్తేమీ కాదు. గతంలోనూ కెరీర్ పరంగా ఇబ్బంది పడ్డాడు. ఓ దశలో టెస్టులకు పనికిరాడనే విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే విమర్శలను ఛాలెంజింగ్ గా తీసుకుని హిట్ మ్యాన్ 3 ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. 3 ఫార్మాట్లలోనూ ఇంపాక్ట్ చూపాడు. సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ప్రశంసలు అందుకున్నాడు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలతో గ్రేట్ ఆఫ్ ది గ్రేట్ అనిపించుకున్నాడు. 17 ఏళ్ల తర్వాత భారత జట్టుకు T20 వరల్డ్ కప్ ను అందించాడు. 2023 వరల్డ్ కప్ లో అంచనాల భారాన్ని మోస్తూ తన మార్క్ చూపాడు. తన కెప్టెన్సీలో ఒకసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా భారత్ ను తీసుకెళ్లాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్సీ నుంచి సైడ్ చేసిన లీడర్ల జట్టుకు కీలకంగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో మెరుపులు మెరిపించాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లోనూ రాణించాడు. న్యూజిలాండ్తో సిరీస్లో మాత్రం తడబడ్డాడు. ఆ తర్వాత ఆఫ్ఘన్పై ఆఖరి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మళ్లీ హైలైట్ అయ్యాడు. ఇప్పుడు ఇంగ్లాండ్లో తడబడుతున్నాడు. గత రికార్డుల సంగతి ఎలా ఉన్నా కార్డిఫ్ వన్డేలో రోహిత్ బాడీ లాంగ్వేజ్ అంత పాజిటివ్గా ఏమీ కనిపించలేదు. డల్గానే ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్లో ఆడాలని టార్గెట్ పెట్టుకున్న హిట్ మ్యాన్ 10 కిలోల బరువు కూడా తగ్గాడు. అయినా రోహిత్ ఫామ్లోకి రావడానికి ఒక పెద్ద ఇన్నింగ్స్ సరిపోతుంది. కానీ అంతవరకు సెలెక్టర్లు సమయం ఇస్తారా అనేది అనుమానమే. తర్వాతి సిరీస్లకు హిట్ మ్యాన్ ఎంపిక చేయబోమని టీం మేనేజ్మెంట్ కూడా సమాచారం ఇచ్చినట్టుగానూ ప్రచారం నడుస్తోంది. కెరీర్ను ఇప్పటికిప్పుడు ముగించాలని రోహిత్కి లేదనే చర్చ ఉంది. కానీ పరిస్థితులే అందుకు అనుకూలంగా లేవు. ప్రస్తుతం హిట్ మ్యాన్ వయసు 39 సంవత్సరాలు. వన్డే వరల్డ్ కప్ నాటికి 40 ఉంటాడు. అయితే ఏజ్ అనేది మ్యాటర్ కాదని ఫామ్ ఫిట్నెస్ ని చూస్తామని గతంలో కోచ్ గంభీర్ అన్నాడు. ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఓవరాల్ గా హిట్ మ్యాన్ గణాంకాలు బెటర్గానే ఉన్నాయి. కాకపోతే చివరి 8 మ్యాచ్ల లెక్కలే గొప్పగా కనిపిస్తున్నది. యావరేజ్ 32 లోపే ఉంది. ఇప్పుడు ఈ గణాంకాలను చూపుతూ హిట్ మ్యాన్ కెరీర్ కు ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదే టైంలో వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ల అవసరం ఉందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కావాలనే హిట్ మ్యాన్ ను గౌతీ టార్గెట్ చేశారని బౌన్సర్లు సంధిస్తున్నారు. రోహిత్ లాంటి ఆటగాన్ని 8 మ్యాచ్ల గణాంకాలను చూసి అవమానించడం సరికాదంటున్నారు. అలా చూస్తే ఇప్పుడున్న గంభీర్ బ్యాచ్ లో ఎంతో మంది ఆటగాళ్లు సిరీస్లు మ్యాచ్లో విఫలమయ్యారని వాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ లో 39 సంవత్సరాల మెస్సీ మెస్మరైజ్ చేస్తున్న విషయాన్ని గుర్తు ఫుట్బాల్ ప్రపంచంలో లియోనెల్ లాగే వన్డే వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ కూడా మెరుస్తాడేమో అని చెప్పుకొస్తున్నారు. ఏళ్లుగా భారత జట్టుకు సేవలందిస్తున్న రోహిత్ కు వరల్డ్ కప్ రూపంలో మరో అవకాశం ఇవ్వాలని అంటున్నారు. మ్యాచ్ కు పరీక్షలు పెట్టి సీనియర్లను అవమానిస్తే ఎలా అని అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. భారత వన్డే జట్టులో చోటు కోసం కుర్రాలు ఎదురు చూస్తున్నారు. రేస్లో యశస్వి జైస్వాల్ ముందున్నాడు. చివరి 3 వన్డేల్లో జైస్వాల్ 2 సెంచరీలు కొట్టాడు. ఆడతీరుతోనే సెలెక్టర్లపై ఒత్తిడి పెంచాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కు ముందు టీమిండియా మరో 20 వన్డేల వరకు ఆడే అవకాశం ఉంది. ఈ టైంలో జైస్వాల్ కు వీలైన అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో సెలెక్టర్లు కనిపిస్తున్నారు. భారత వన్డే జట్టులో టాప్ ఆర్డర్ లో ఒక లెఫ్ట్ హ్యాండర్ కు అవకాశం కూడా ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ప్రతి మ్యాచ్ లోనూ సవాళ్లు, పరిస్థితుల ప్రభావంతో ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే వన్డే వరల్డ్ కప్ కు ఇంకా టైం ఉన్నప్పుడే రోహిత్ ప్లేస్ లో జైస్వాల్ వంటి వాళ్ళను ప్రయోగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మొత్తంగా లార్డ్స్ వైపే అందరూ ఫోకస్ ఉంది. హిట్ మ్యాన్ ఏం చేయబోతున్నాడనే ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా ఏదో ఒక దశలో రిటైర్ కావాల్సిందే. హిట్ మ్యాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అతడి విలువ మాత్రం పెరుగుతుందే తప్ప తగ్గదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కార్డిఫ్ మ్యాచ్ లో రోహిత్ అందుకే ముభావంగా ఉన్నాడని, రోహిత్ కు కోహ్లీ, బుమ్రా ధైర్యం చెప్పారనే ప్రచారం జరుగుతోంది. ధోని కూడా రోహిత్ ఫేర్వెల్ కోసమే ఇంగ్లాండ్ లో ఉన్నాడని కూడా అంటున్నారు. అయితే ఎప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న లెజెండరీ ప్లేయర్ కు సరైన ఫేర్వెల్ దక్కేలా చూడాల్సిన బాధ్యత BCCIదే అని తేల్చి చెబుతున్నారు.